శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ నమః. శ్రీ కామేశ్వరుడు నమః. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని, కుజులు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం గత వారం కంటే ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. లగ్నాధిపతి బలంగా ఉన్నారు. లగ్నాధిపతి చతురాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు. కష్టే వెళ్ళినట్టుగా మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. 10 మందిలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. అయితే దానికోసం ధనం కూడా ఖర్చు అవుతుంది. ఏది ఖర్చు అయినా సరే ఉద్యోగం బాగుండాలి, 10 మందిలో హుందాగా ఉండాలి అనే భావన ఏదైతే ఉందో అది కలిసి వస్తుంది. షేర్ మార్కెట్లో డబ్బులు పెడదామనే ఒక ఆలోచన ఉంటుంది. వాటికి దూరంగా ఉండడం, ఏదైనా డబ్బు ఉంటే కనుక ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం, ల్యాండ్స్ కొనుక్కోవడం లేదా బంగారం ఇటువంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది తప్ప వేరే ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్లకుండా ఉండడం చెప్పదగింది. అప్పుకు దూరంగా ఉండడం, ఇవ్వడం దూరంగా ఉండాలి, తీసుకోవడం కూడా దూరంగా ఉండాలి. అదేవిధంగా కుటుంబ పరంగా అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న సఖ్యత ఏర్పడే, అదేవిధంగా అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే సామరస్యంగా పరిష్కరించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగింది. స్థిరాస్తులకు సంబంధించిన విషయవారాలు సానుకూలంగా ఉంది. ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా మీరు అనుకున్న ఏదైతే ఉందో అది సాధించగలుగుతారు. అది ఇచ్చిన వారం కంటే కూడా ఈ వారం చాలా వరకు సానుకూలంగా అని చెప్పచ్చు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణం కలిసి వస్తాయి. ఎవరైనా విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటే జర్మనీ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ ప్రయత్నాలు చేయండి, సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి రాత పరీక్షల్లో చాలా కష్టపడవలసి వస్తుంది. కష్టం తగిన ప్రతిఫలం ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అంత అనుకూలంగా లేదు. అదేవిధంగా చిరుస్థాయి వ్యాపారస్తులు కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. ఈ వారం లాభాలు వస్తాయి, ఖర్చులు కూడా అదే విధంగా ఉంటుంది. ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంతవరకు ఖర్చు చేయొచ్చు అనే దాని మీద ముందుకు వెళ్ళాలి. ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో ఒక సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో వివాహం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం మంచి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. మంచి సంబంధం కుదురుతుంది. ఆరోగ్య రీత్యా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే సమస్య పోతాయి. ఏదైనా సరే సృజనాత్మకంగా మీరు ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో లాభపడతారు. మీ సొంత నిర్ణయాలు మీకు యోగిస్తాయి. అదేవిధంగా 10 మంది సలహాలు తీసుకోండి, కానీ పాటించడం మీ వంతుగా కావుంటే మీరుగానే ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా భూ సంబంధించిన విషయవారాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయవారాలు, కోర్టుకు సంబంధించిన విషయవారాలు సానుకూలంగా ఉంది. కోర్టులో ప్రత్యర్థులు మిమ్మల్ని ఓడించాలని ట్రై చేస్తారు. కోర్టు వ్యవహార పరంగా ప్రత్యర్థులు మిమ్మల్ని ఓడించాలని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరైతే చూస్తున్నారో వారు భంగపడతారు. ఏదైనా సరే దైవానుగ్రహం వల్ల మీకు అన్ని మేలు జరుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులు, హనుమాన్ ఒత్తులతోటి దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తామరతో దీపారాధన చేయండి. అదేవిధంగా 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. ఆ అభిషేకం చేసిన విభూది చక్కగా రోజు పెట్టుకోవడం వల్ల నరదిష్టి తగ్గుతుంది. అదేవిధంగా వ్యాపార పరంగా, వృత్తిపరంగా అన్ని రకాలుగా బాగుండడం కోసం రుద్రపాస్పద హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదో పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం నేను వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. లాభాధిపతి, భాగ్యాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. లాభాధిపతి, భాగ్యాధిపతి అయిన తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అష్టమ లాభాధిపతి అయిన బుధుడు షష్టమంలో ఉన్నారు. అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. అష్టంలో కొంతవరకు బలంగానే ఉన్నారు. అయితే అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారానికి ఆరంభిస్తారు.
అదేవిధంగా నూతన కార్యక్రమ శ్రీకారం చుట్టి మనకంటూ పేరు తెచ్చుకోవాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఆలోచన పరిపథలుగా పరిగెత్తాలి, ముందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలనే ఆలోచనలు ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి మిమ్మల్ని కించపరిచే వాళ్ళు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళని దాటి మనం ఎదగాలి, మనకంటూ స్థానం సంపాదించుకోవాలి, అటు వృత్తిలోనూ ఉద్యోగంలోనూ ఇటు కుటుంబ సభ్యులను మనకంటూ ఉండాలి పేరు అనే భావంతో ముందుకు వెళ్తారు. అదేవిధంగా మీకున్న గ్రహగతులు బాగున్నాయి. అయితే వృత్తి ఉద్యోగంలో మటుకి సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. దశమంలో కేతు ఉన్నారు. ఆధ్యాత్మికంగాను కొంచెం చింతన ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడి మనకి ఇంతే ఫలితమా అన్న ఒకసారి ఆలోచన వస్తుంది. అయితే 10 రూపాయలు రావాల్సిన చోట 2 రూపాయలు వస్తుంది. మన అప్పటికి మీరు అలాంటప్పుడు మీ ధైర్యాన్ని కోల్పోకుండా మీ సమయస్ఫూర్తితోటి ముందుకు వెళ్ళాలి. సహోదరుల మధ్య చక్కగా విభేదాలు రాకుండా మంచి అవకాశాలు కలిసి వస్తుంది. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానంలో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. కష్టం తగిన ప్రతిఫలం చాలా వరకు లభిస్తుంది. అదేవిధంగా ఎవరైతే సంతాన ప్రయత్నం చేస్తున్నారో ఒక శుభవార్తను కూడా వినే అవకాశం గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తోంది. చేద్దాకా వచ్చిన సంబంధం చేజారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ప్రస్తుత గ్రహగతులు అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంతకాలం ఆగిన తర్వాత ప్రయత్నాలు ప్రారంభించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఒక వాహనం కానీ, అదేవిధంగా నూతన వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. పర్సనల్ లోన్ కానీ, హౌసింగ్ లోన్ కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే నూతన గృహం కొనాలనే ఆలోచన ఏదైతే ఉందో అది ఇప్పుడు విరమించుకోవడం చెప్పదగినది. తర్వాత కొనుక్కుందాం, తర్వాత కొనే పరిస్థితి కూడా చక్కగా ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంతవరకు అప్పులను తీర్చుకుని ముందుకు వెళ్లే పరిస్థితి, సాధ్యమైనంత వరకు అప్పులు తీర్చుకుని తర్వాత ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనే పరిస్థితి గోచరిస్తూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అప్పులు తీర్చుకుని తర్వాత గృహం కానీ ఇల్లు ఫ్లాట్ కానీ కొనాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళండి. అంతే తప్ప ఇప్పుడు ఏదైనా కొనేద్దాము, ఏదో ఒకటి చేసేద్దాం, ఎలాగైనా చేద్దాం అనే మటుకి ఆలోచన వెళ్ళకండి. తద్వారా తర్వాత మీరే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. లేనిపోయిన అనుమానాలతోటి ఇబ్బంది పడే అవకాశం లేదా వాగ్వాదాలు దిగడం ఇటువంటి ఉండే అవకాశం ఉంది. ఏదైనా సరే సామరస్యంగా నలుగురితో పాటు మనం ఉండాలి, వెళ్ళాలి అనే ఆలోచనతోటి మీరు ఉన్నా కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా విద్యార్థులకు పై చదువు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, విదేశాల్లో ఉన్న వారికి అక్కడ పిఆర్ కోసం అక్కడ వైద్య వృత్తిలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి గడుకాలం అని చెప్పచ్చు. ఉద్యోగం చేయదాకా వచ్చి చేజారిపోవడం లేదా ఉద్యోగంలో ఉన్న వారికి లే ఆఫ్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా ఎంత కష్టపడినప్పటికీ ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. చిన్నదో పెద్దదో ఒక ఉద్యోగం అయితే వస్తుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు గట్టిగా చేయాలి.